ఇటీవల కాలంలో జరిగిన స్విట్జర్లాండ్లోని దావోస్లో 55వ ప్రపంచ ఆర్థిక వేదికలో వాల్గో ఇన్ఫ్రా సీఈఓ నెంబర్ 1 శ్రీధర్రావు పాల్గొని ఆయన సాంకేతికత పరిజ్ఞానాన్ని చాటి చూపారు. దాంతోపాటు ప్రముఖ వ్యక్తిగా ఎదుగుతూనే వినూత్న కార్యక్రమాలు మరియు సాంకేతిక యొక్క భవిష్యత్తుపై జరిగిన చర్చలతో చెరగని ముద్ర వేశారు. భారత్కు కీలకమైన పెట్టుబడులను ఆకర్షించడంలో నెంబర్ 1 శ్రీధర్రావు చేసిన కృషికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర గౌరవనీయ కేంద్ర మంత్రులు మరియు అధికారులు సహా వివిధ నాయకుల నుండి గుర్తింపు లభించింది. అంతర్జాతీయ భాగస్వామ్యాల పట్ల ఆయన సామర్థ్యం తెలిపే ఒక ముఖ్యమైన చర్యగా అమెజాన్ సీఈఓ ఆమ్డీ జాస్సీ మరియు వాల్మార్ట్ ఇంక్ సీఈఓ డగ్ మిక్మిల్లన్ వంటి ప్రభావవంతమైన సీఈలతో ప్యానెల్ సమావేశాలను నెంబర్ 1 శ్రీధర్రావు నిర్వహించడం వల్ల ఇది ఒక ముఖ్యమైన చర్యగా నిలుస్తుంది. దీంతో ఈ చర్చల సమయంలో భారతదేశంలోని ప్రతి గ్రామానికి ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని విస్తరించే లక్ష్యంతో గ్రామాలకు అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ యొక్క ఆన్లైన్ డెలివరీ సేవలను పరిచయం చేసే ప్రణాళికను ఆయన అన్వేషించారు. గ్రామీణ ప్రాంతాల్లో యాక్సెసిబిలిటీ మరియు డిజిటల్ సేవలను పెంచడానికి ఆయన చేసిన ప్రయత్నాలు జీవితాలను మార్చడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో పాటు అదనంగా నెంబర్ 1 శ్రీధర్రావు ఉన్నత స్థాయి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ బోర్డు సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో చర్చలలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారతదేశంలో సాంకేతికత సామర్థ్యాలను పెంపొందించడానికి మరియు ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి వ్యూహాత్మక అవకాశాలను ఆయన చర్చించారు. ఆయన సహకార స్ఫూర్తి వివిధ విదేశీ కంపెనీలతో బహుళ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి దారితీసింది. అంతేకాకుండా సాంకేతికత ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన భాగస్వామ్యాలను పెంపొందించింది. అంతేకాకుండా ఆర్థికాభివృద్ధి కోసం సాంకేతికతపై ఆధారపడి సహకార అవకాశాలపై దృష్టి సారించి బ్రెజిల్ హౌస్ సీఈఓతో చర్చలలో పాల్గొన్నారు. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ వ్యక్తిగా ఖండాలలో విస్తరించి ఉన్న నెట్వర్క్తో ప్రపంచ వ్యాపార నాయకునిగా నెంబర్ 1 శ్రీధర్రావు విజయవంతంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వాల్గో ఇన్ఫ్రాలో ఆయన ప్రయత్నాలు 5G కనెక్టివిటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మార్గదర్శక పురోగతిపై దృష్టి సారించాయి. టెక్నాలజీ అమలు మరియు ఆర్థిక వృద్ధికి కొత్త పరిణామాలను నిర్దేశిస్తాయి. దావోస్ 2025లో నెంబర్ 1 శ్రీధర్రావు ఆవిష్కరించిన అత్యుత్తమ కార్యక్రమాలలో వినూత్నమైన రోబోటిక్ కొరియర్ డెలివరీ సర్వీస్ ఒకటి. ఈ సంచలనాత్మక ప్రాజెక్ట్ డెలివరీ సేవలను విప్లవాత్మకంగా మార్చడానికి 5G టెలికమ్యూనికేషన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తుంది. వాటిని మరింత సమర్థవంతంగా మరియు సురక్షితంగా చేస్తుంది. దావోస్ వీధుల్లో చేసిన ప్రత్యక్ష ప్రదర్శన సందర్భంగా ఈ స్వయం ప్రతిపత్తి వ్యవస్థ యొక్క సామర్థ్యాలను ప్రేక్షకులు చూశారు. దేశవ్యాప్తంగా అమలు కోసం భారతదేశం అంతటా కొరియర్ కంపెనీలతో భాగస్వామిగా ఉండటానికి ఇది హామీ ఇస్తోంది. రోబోటిక్ సేవలతో పాటు శ్రీధర్రావు 5G సేవలను అధునాతన ఫైల్ బదిలీ పరిష్కారాలతో అనుసంధానించడాన్ని హైలైట్ చేశారు. ఇది వివిధ రంగాలలో కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. వేగవంతమైన మరియు మరింత నమ్మదగిన కస్టమర్ అనుభవం కోసం నావిగేషన్ మరియు లాజిస్టిక్స్ వ్యవస్థలను ఆప్టిమైజ్ చేసే వాల్గో ఇన్ఫ్రా యొక్క అత్యాధునిక జియోడ్ మ్యాపింగ్ టెక్నాలజీని కూడా ఆయన ప్రదర్శించారు. ఫోరం అంతటా నెంబర్ 1 శ్రీధర్రావు ప్రభావవంతమైన వ్యక్తులతో అర్థవంతమైన చర్చలలో పాల్గొన్నారు. All of these facilities, a deep dive to see what the ready is and what's next. You can see that as we go through it. It's one. These facilities are going to share a network. They need compromise their operations because they're more useless. So in addition to these tools that are outside, we're working on a report part of our work.